అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం గుండెకాయ తెలంగాణ సెక్రటేరియట్. కానీ సెక్రటరీలో ఏం జరుగుతుంది, సెక్రటరీలో విద్యాశాఖలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియకుండా ఒక పోస్టులోకి ఒక వ్యక్తి వచ్చి ఆయన్నే మొత్తం చలామణి అవుతున్నారు. దానికంతా చక్రం తిప్పింది ఎవరు? నేను చెప్పబోయే విషయం నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలియకపోవచ్చు. బహుశా మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా బురిడి కొట్టించారు అధికారులు. సిఎస్ చీఫ్ సెక్రటరీని కూడా బురిడి కొట్టించారు అధికారులు. ఒక అధికారి తలుచుకుంటే ఏం చేయొచ్చో చూపించారు. నా వెనుక కనిపిస్తున్నది బుర్రా వెంకటేశం సార్. చాలా మంచి ఆఫీసర్. కానీ ఏమైందో తెలియదు. బుర్రా వెంకటేశం సార్ వ్యవస్థను తప్పుదో పట్టించాడు. వ్యవస్థను తప్పుదో పట్టించి దాన్ని ఎక్కడికో తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమైందంటే ఈయన పేరు మల్లయ్య భట్టు గారు. ఈయన గ్రూప్ 1 ఆఫీసర్. ఈయన ఉన్నట్టుండి చెడక్కున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విద్యాశాఖకు వచ్చిండు. అసలు ఆ శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ ఈ శాఖలో ఆఫీసర్ ఎందుకంటో తెలియదు. ఈ శాఖలో విద్యాశాఖలో ఆఫీసర్ కాదు ఆయన, విద్యాశాఖలో ఉన్నత అధికారి అయిండు ఒకటేసారి. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఈయన తీసుకొచ్చింది ఎవరనంటే బుర్రా వెంకటేశం గారు పట్టుకొచ్చారు. బుర్రా వెంకటేశం గారికి మల్లయ్య భట్ గారికి ఏంది సంబంధం అంటే సెక్రటరీలో కొంతమంది చెప్తున్నారు బుర్రా వెంకటేశం గారికి మల్లయ్య భట్ గారు ఏజెంట్ అంట. ఏజెంట్ అంటే అర్థమవుతుంది కదా ఎందుకు వాడతారు ఏజెంట్ను. ఈయన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా సార్ యాక్చువల్గా బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిండ్రు బుర్రా వెంకటేశం గారు. అదే డిపార్ట్మెంట్లో మన మల్లయ్య భట్ గారు ఈ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ తర్వాత ఈ ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. అయితే మల్లయ్య భట్ గారి మీద లాస్ట్ గవర్నమెంట్లోనే ఒక గట్టి ఆరోపణ వచ్చింది. ఉద్యోగాల నియామకంలో, గురుకుల ఉద్యోగాల నియామకంలో ఏదో జరిగింది అని భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. అప్పుడు ఆ గవర్నమెంట్ ఈయన తీసి పక్కన పెట్టింది, వద్దు అని. ఆయనను ఆ పదవి నుంచి తప్పించింది. తప్పించిన తర్వాత ఆయన ఇంకా దానిలో ఉన్నాడంటే ఉన్నాడు అంతే, లూప్లో ఉన్నాడు. నాకు తెలిసి బీసీ వెల్ఫేర్లో ఆ డిపార్ట్మెంట్లో లూప్లో ఉన్నారు మల్లయ్య భట్ గారు. కానీ టక్కున సర్వశిక్ష అభియాన్లో డైరెక్టర్గా వచ్చింది పోస్టు. ఒక్క పోస్టు కాదు, ఆయనకు 2 పోస్టులు వచ్చినాయి. మల్లయ్య భట్ గారికి ఒకేసారి 2 పోస్టులు వచ్చినాయి. 2 పోస్టులు ఎప్పుడు వచ్చినాయంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ విద్యాశాఖ సెక్రటరీగా మన బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్లోనే విద్యాశాఖలోనే ఈ సర్వశిక్ష అభియాన్ అనేది ఒక డిపార్ట్మెంటు. ఈ సర్వశిక్ష అభియాన్ ఏంటంటే కేంద్రం నుంచి భారీగా ఫండ్స్ వస్తుంటాయి. ఏంటంటే స్కూళ్ళు డెవలప్మెంటు, స్కూల్లో విద్యను అభివృద్ధి చేయడం, పిల్లలకు సౌకర్యాలు కల్పించడం, అది ఆ సర్వశిక్ష అభియాన్ ఒక లక్ష్యం. ఆ సర్వశిక్ష అభియాన్కి దేశంలో మొత్తం కరువు వచ్చినా సరే సర్వశిక్ష అభియాన్కి మాత్రం సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉన్నా డబ్బులు వస్తాయి. ప్రతి ఏడాదికి 2400 కోట్ల రూపాయలు వస్తాయి. మళ్ళీ అది ఇక్కడ నుంచి మ్యాచింగ్ గ్రాంట్గా ఉంటుంది. స్టేట్ నుంచి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇస్తే అది స్కూల్స్ కోసం ఉపయోగించాలి. ఆ పోస్టు యాక్చువల్గా మల్లయ్య భట్ గారు గ్రూప్ 1 ఆఫీసర్. కానీ ఇప్పుడు ఏ పోస్టు ఉన్నారు తెలుసా? ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో ఆల్మోస్ట్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సింది. అది ఆయన డైరెక్టర్ అక్కడ. ఇప్పుడు డైరెక్టర్ ప్లస్ ఆయనకు ఇంకొక పదవి ఉంది బీసీ వెల్ఫేర్. ఆయన ఇంకొక పోస్ట్ ఏంటంటే డైరెక్టర్. ఇప్పుడు విద్యాశాఖ సెక్రటరీ తలుచుకుంటే విద్యాశాఖలో ఏమైనా జరుగుతుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. బుర్రా వెంకటేశ్వర గారు తలుచుకుంటే అక్కడ ఏమన్నా జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఏంది, సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నారు, ఒక పోస్ట్ ఉంది. ఆయనకి ఇంకొక పోస్ట్ ఉంది. అసలు దీనిలో ఇంకొకటి ఉంది. అసలు తెలంగాణకు సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ పోస్ట్ లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పోస్ట్ ఏపీకి పోయింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. కేంద్రం ఆ పోస్ట్ శాంక్షన్ చేయలేము మన తెలంగాణ రాష్ట్రానికి. అసలు ఆ పోస్టే లేదు. కానీ మల్లయ్య భట్ గారి కోసం ఆ పోస్ట్ క్రియేట్ అయింది. ఆ పోస్ట్లో సార్ కూర్చున్నారు. ఇప్పుడు సార్ ఆఫీస్ను కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దుకున్నారట. ఇక్కడనే ఉంటుంది, సెక్రటరీ వెనకాల ఆఫీస్ ఉంటుంది వాళ్ళది, విద్యాశాఖ ఆఫీసులో ఆయన ఉంటారు. అక్కడ బీసీ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ బోర్డులో
అన్యాయం చేసిండు, అవినీతి చేసిండు అన్న ఆఫీసరు అక్కడ ఏ పోస్టులు లేని ఆఫీసర్ తీసుకొచ్చి విద్యాశాఖలో ఇంత ఉన్నతమైన పోస్టులోకి ఎట్లా వచ్చిండు? బుర్రా వెంకటేశం గారు చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించిండ్రు. జీవో ఉంది, దీనికి ఒక జీవో ఉంది. ఆ జీవో ఎప్పుడు వచ్చిందని తెలిస్తే ఆ జీవో చూడండి ఒకసారి. జీవో ఎప్పుడు వచ్చింది? 13/3/2024 13/3/2024 నాడు వచ్చింది. ఆ టైంలో పాలకులు రాజకీయ నాయకులంతా చాలా బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ కోడ్ 16 నాడు వచ్చింది. అంతా ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయింది. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఏమిచ్చిండ్రు? 13/3/2024 నాడు ఇచ్చిన పోస్ట్. ఏం పోస్ట్ ఇది? కొంతమందికి పోస్ట్. దానిలో మల్లయ్య భట్టు, అడిషనల్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. పోస్ట్ లేక వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఈజ్ పోస్టెడ్ యాజ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఈఎస్సీ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టేట్. ఇక దీనిలో ఇదొక తప్పిదం జరిగింది. అసలు కోడుకు 3 రోజుల ముందు జరిగింది ఇది. ఎవరికి తెలియదు. సిఎస్లు తప్పుదోవ పట్టించారని చాలామంది చెప్తున్నారు. సిఎస్కు కూడా తెలియదు. బహుశా ఆ పోస్ట్ శాంక్షన్ పోస్ట్ లేదు తెలంగాణకు అని తెలిస్తే సిఎస్ గారు కూడా ఆ జీవో సంతకం చేసేవాళ్ళు కాదు. సిఎస్ గారు కూడా బహుశా దాని మీద అవగాహన లేనట్టుంది. అందుకని ఆ పోస్టును తప్పుదోవ పట్టించిండ్రు బుర్రా వెంకటేశం గారు సిఎస్ గారిని అనేది ఒక ఆరోపణ, ఒక చర్చ నడుస్తుంది. ఇది సెంట్రల్ ఫండ్స్, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, సెంట్రల్ నుంచి ఎట్లెట్ల ఫండ్స్ వస్తాయి. అప్రూవ్ అవుట్లెట్ 2568 క్రోర్స్. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 1140 కోట్లు, స్టేట్ షేర్ 1047 కోట్లు. ఇట్లా ప్రతి ఇయర్ వస్తాయి. అయితే ఆల్రెడీ 150 కోట్ల ఎంతో విత్డ్రాల్ చేసినట్టు వీళ్ళు. మళ్ళీ అదొకటి ఉంది, విత్డ్రాల్ చేసి 150 కోట్లు రీసెంట్గా ఎలక్షన్ కోడ్లో ఉన్నాగానే ఆయన వచ్చిన తర్వాత, మల్లయ్య భట్ గారు వచ్చిన తర్వాత దీనిలో విత్డ్రాల్ చేసిరట. విత్డ్రాల్ కన్నా ముందు ఒకటి జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఇంకా ఒకటి బుర్రా వెంకటేశం గారు ప్రపోజల్ పెట్టాలి. పలానా స్కూళ్ళు ఇజ్జేనికే డబ్బులు కావాలని పెడతారు, ఒక ప్రపోజల్ పెడతారు. దాన్ని అప్రూవల్ చేయాల్సింది ఎవరు తెలుసా? మల్లయ్య భట్ గారు అప్రూవల్ చేయాలి. సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఆఫీసర్ కదా ఆయన. కాబట్టి ఆయన శాంక్షన్ చేస్తాడు, ఆయననే ఖర్చు పెడతాడు. యాక్చువల్గా ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూర్చోవలసిన ప్లేస్ అది, సీనియర్ ఐఏఎస్ క్యాడర్ అది. ఆయనేమో గ్రూప్ 1 ఆఫీసర్. యాక్చువల్గా చాలా ఉంటాయి. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఆర్డీఓ లెవెల్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం లేవు, డైరెక్ట్ వెళ్ళిపోయారు అడిగి. ఏంటంటే బుర్రా వెంకటేశం గారి చలువ. దీనిలో 150 కోట్లు కూడా ఆల్రెడీ విత్డ్రాల్ చేసినని చెప్తున్నారు. ఎంత విత్డ్రాల్ చేసినది ఇక్కడ లేదు సమాచారం. కానీ 159 కోట్లు. కమిటీ రిలీజెస్ విల్ బి 159 కోట్లు. 159 కోట్లు ఎలక్షన్ కోడ్లో రిలీజ్ చేసినారు. ఏ స్కూల్లో ఏమైంది ఇప్పటిదాకా వర్క్ అయిందా? స్కూల్లో ఎక్కడైనా చెట్లు నాటినరా? స్కూల్లోకి సున్నం వేసినరా? స్కూల్లో కొత్తగా బిల్డింగ్లు కట్టినరా? ఏం జరిగిందో తెలియదు. మొత్తం వీళ్ళిద్దరు కలిసి, గురు శిష్యులు వీళ్ళిద్దరు, చెప్పాను కదా ఏజెంట్ అని, వీళ్ళిద్దరు కలిసి 2400 కోట్లు దొబ్బేనికే ప్లాన్ చేసినని విద్యాశాఖలో కోడై కూస్తుంది. విద్యాశాఖలో పెద్ద చర్చ దీని మీద. అసలు మల్లయ్య భట్ గారు బీసీ వెల్ఫేర్లో ఉండాల్సిన ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చిండు? ఆయన గ్రూప్ 1 ఆఫీసరు, ఒక సీనియర్ ఐఏఎస్ క్యాడర్ కూర్చునే సీటు, ఆ పోస్ట్ ఎట్లు వచ్చింది ఆయనకి? ఈయన చెప్పడము, ఈయన ప్రపోజల్ పెట్టడము, ఆయన అప్రూవల్ చేయడము, అంతే. వీళ్ళిద్దరే, ఇంకెవరు లేరు దీనిలో మధ్యలో. ఆయనే తెచ్చిపెట్టుకున్నారు. బుర్రా వెంకటేశం గారు లేని శాంక్షన్ పోస్ట్ తెచ్చిపెట్టుకున్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ లేదు నాకు తెలిసినంత వరకు. అది ఏమవుతుంది అసలు? అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పోతుంది? దీని మీద స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా? ఈ మల్లయ్య భట్ గారు ఎందుకు ఆ పోస్టులకు వచ్చినారు? అసలు ఏం జరుగుతుంది? శాంక్షన్ లేని పోస్టు శాంక్షన్ ఎట్లయింది? దీని వెనుక ఏం జరిగింది? అక్కడ అవినీతి ఆరోపణలు, రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేసిన, రిక్రూట్మెంట్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, పోస్టింగ్ లేక ఎదురు చూస్తున్న ఆయన, ఏ పోస్టు లేనైనా ఒకసారి వచ్చి ఇంత పెద్ద పోస్టులోకి ఎట్లా వచ్చిండు? దీని మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అవి పిల్లలు చదవడానికి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కదా, దేశమంతా కరువు వచ్చినా ఏమైనా సరే, భూమి బద్దలైనా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ వాటా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ను ఎంత బాధ్యతాయుతమైన ఆఫీసర్లు ఉండాలి, ఎంత బాధ్యతగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలి. గురువు గారు పెడతారు, శిష్యులు గారు ఇస్తారు, గురువు శిష్యులు కలిసి ఖర్చు పెడతారు.
ఇక ఏం జరిగిందో దానిలో ఇంకేమేం జరిగిందో ఆయన రిక్రూట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణ జరగాలని చెప్పి విద్యాశాఖకు సంబంధించిన చాలామంది అధికారులు కోరుకుంటున్నారు. తెలంగాణ బిడ్డల సొమ్ము అది, తెలంగాణ బిడ్డలు చదువుకోవాల్సిన సొమ్ము. ఏం జరిగిందనేది ప్రభుత్వం విచారణ చేసి దీనిపైన ఖచ్చితంగా దీనిలో అవినీతి జరగకుండా అసలు ఆయన పోస్టుకు రావడానికి గల కారణాలు ఏంటి, లేని శాంక్షన్ పోస్టుకు ఎందుకు జీవో వచ్చింది, వీటి మీద విచారణ జరిగితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.